Hi, my dear government job aspirants. Welcome to one and all. I am your Ravi Pratap. I make videos on competitive examinations as well as spoken English and also grammatical English. మీ అందరికీ నా శుభములు. గవర్నమెంట్ ఉద్యోగం రావడం చాలామందికి అరుదు. ఏదో ఒక ఉద్యోగంతో ఏదో ఒక సంపాదనతో సరిపెట్టుకుంటూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మన ప్రభుత్వము గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఇటువంటి నోటిఫికేషన్స్తో. అట్టి తరుణంలో హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, మన తెలంగాణ యొక్క ఉన్నత న్యాయస్థానం కొరకు కొన్ని పోస్టులను నోటిఫై చేసింది. ఆ పోస్టులు ఏంటంటే జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ పోస్ట్స్. వీటిల్లో అత్యంత ముఖ్యమైన పోస్టులు జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్స్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు. వీటిల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. వీటి కొరకు మనకు నోటిఫికేషన్ రీసెంట్గానే రావడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నోటిఫికేషన్ చూసారంటే నోటిఫికేషన్ మనకు 19వ తారీఖున రిలీజ్ అయింది. 24 జనవరికి అంతా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేటు 13 ఫిబ్రవరికి అంతా అయిపోయింది. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ మొదలైన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి టెంటేటివ్ టోటల్ వేకెన్సీస్ 859 పోస్టులు అయితే అందులో కేవలము జూనియర్ అసిస్టెంట్ పోస్టులకే 159 పోస్టులు. అవి టెంటేటివ్ పోస్టులు అన్నమాట. ఈ రోజుకి అవి ఉన్నాయి. అవి ఎక్కచ్చు లేకుంటే తగ్గచ్చు, అది ప్రభుత్వం యొక్క ఇష్టం. సో ఈ పోస్టులకు మనం పోటీ పడాలి. అయితే దీనికి క్వాలిఫికేషను డిగ్రీ పెట్టారు కాబట్టి చాలామంది అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మీకు పోటీ కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఎగ్జామినేషన్ ఏంటంటే సిబిటి స్టైల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కాలం అన్నీ ప్రతి ఒక్క ఎగ్జామ్ దాదాపుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే ఉంటున్నాయి కాబట్టి అది సిబిటి మీకు టెస్ట్ ఉంటుంది. రైట్, ఇక ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామినేషన్ అంటే దాదాపుగా మనకేంటంటే 2 నుంచి 3 నెలల వరకు మధ్యలో గ్యాప్ తీసుకోవచ్చు. ఏప్రిల్ ఆఖరి వారంలో కానీ మే నెల ఫస్ట్ వీక్లో కానీ టెంటేటివ్లీ ద ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్. అయితే ఇది కరెక్ట్గా మనం చెప్పలేము, అది కేవలం ప్రభుత్వం యొక్క నిర్ణయాలపైన డిపెండ్ అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రైట్, ఏది ఏమైనా మన చేతిలో కేవలము మార్చి నెల, ఏప్రిల్ నెల మాత్రమే ఉంది. అంటే దాదాపుగా 45 రోజుల నుండి 60 రోజుల యొక్క వ్యవధి మాత్రమే ఉంది. మీరు కష్టపడి చదివారంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం మీదే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగము అంటే సెక్యూరిటీ. అందులో మనం కష్టపడి పనిచేసి ఉన్నతాధికారులకు యొక్క వినయ విధేయతలతో వారి యొక్క మన్ననలతో ఉన్నామంటే ఎంత పెద్ద స్థితికైనా వెళ్ళవచ్చును అన్నమాట. కాబట్టి గవర్నమెంట్ జాబ్ గివ్స్ వెరీ గుడ్ సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ హ్యావ్ లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ అన్లైక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. దట్స్ వై యూ ప్లీజ్ ట్రై ఫర్ దట్. కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫేసింగ్ ర్యాట్ రేస్. ర్యాట్ రేస్ అంటే ఏంటంటే అత్యున్నతమైన కాంపిటీషన్, బాగా కాంపిటీషన్ ఫేస్ చేయాలి. ఫర్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. ఓకే, సో ఒక్కసారి మనము సబ్జెక్ట్స్ దాంట్లో సిలబస్ ఏందో ఒకసారి చూద్దాం. జూనియర్ అసిస్టెంట్స్కు ఇది మనకు 2 hours డ్యూరేషన్తో ఉంటుందండి. ఈ 2 hours డ్యూరేషన్లో జనరల్ నాలెడ్జ్కి ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్కి మాత్రమే పెద్దపీట వేశారు సిలబస్లో. జనరల్ నాలెడ్జ్, అది కూడా జనరల్ నాలెడ్జ్ అంటే స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ జోలికి వెళ్లకుండా ఎక్కువగా మనకు ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, పక్కా మన తెలంగాణ హిస్టరీ, వీటిపైన మాత్రమే జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఆ క్వశ్చన్స్ మనం చదువుకోవాలి. అవి 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులకు ఉంటాయి. ఇక డిసైడింగ్ ఫ్యాక్టర్
డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జాబ్ రావాలనా లేదా అని తేల్చేది ఏంటంటే జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుందండి, 40 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయనేది నేను పక్కా మీకు చెప్తాను. ప్రతిరోజు ఒక వీడియో మీకు రిలీజ్ చేస్తాను. కాబట్టి ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, తర్వాత వచ్చేసేసి మీకు మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆ తర్వాత షేర్ చేయండి, తెలియని వాళ్ళకుంటే లింక్స్ పంపించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు జనరల్ నాలెడ్జ్ అయితేనేమి, జనరల్ ఇంగ్లీష్లో అయితేనేమి నేను చేయడం జరుగుతుంది. ఈ జనరల్ ఇంగ్లీష్లో మీకు ఏమేమి పార్ట్స్ ఉన్నాయో, సిలబస్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత వచ్చి ఏమేమి బిట్స్ మీకు ఇవ్వాలనో నేను క్లియర్గా రానున్న వీడియోస్లో మీకు చెప్తాను. కాబట్టి దయచేసి మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి చెప్పే బాధ్యత నాది. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, జనరల్ నాలెడ్జ్ స్టార్ట్ చేయండి. పుస్తకాలు చాలా దొరుకుతాయి, మీకు మెటీరియల్ చాలా చాలా దొరుకుతుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. బట్ జనరల్ ఇంగ్లీష్ మాత్రం తప్పనిసరిగా మీరు లోతుగా చదువుకోవాలి. దాంట్లో చాలా చాలా సిలబస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, తర్వాత కామన్ ఎర్రర్స్ అని చెప్పేసి, యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబులరీ పవర్, సో మెనీ దెర్ ఆర్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ syllabus. I will clearly explain in the forthcoming videos. Thank you very much. All the best to you.